ఎన్ని రోజులు ఉపవాస ప్రార్థన చేశారు ప్రభువు? 40 రోజులు ఉపవాస ప్రార్థన. యేసు ప్రభువు బాప్తిస్మము పొందిన తరువాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటి? ఉపవాస ప్రార్థన చేశారు. సంఘంలో చేర్చబడిన ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన మొట్టమొదటి పని ఏంటది? ఉపవాస ప్రార్థన. ప్రభు అయిన యేసు చెప్పారు, మీరు నన్ను పోలి నడుచుకోండి. ప్రియమైన దేవుని బిడ్డలరా, ప్రభు అయిన యేసు ఉపవాస ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్ళారు? అరణ్యములోనికి వెళ్ళారు. యేసుక్రీస్తు ప్రభువు అరణ్యములోనికి దేనికి వెళ్ళారు? ఉపవాస ప్రార్థన చేయడానికి వెళ్ళారు. ప్రభు అయిన యేసు అరణ్యములోనికి ఉపవాస ప్రార్థన మాత్రమే చేయడానికి వెళ్ళారా? కాదు కదా. కేవలము ఉపవాస ప్రార్థన మాత్రమే చేయడానికి వెళ్ళలేదు. ఆయన అపవాది చేత శోధింపబడడానికి కూడా వెళ్ళారు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో యేసు ప్రభువు ప్రతిరోజు అపవాది చేత శోధింపబడుతూ ఉపవాస ప్రార్థన చేశారు. ఆయన 40వ రోజు సాతాను వచ్చి శోధించాడు అని అన్నట్లుగా మనకు కనిపిస్తుంది బైబిల్లో, మత్తయి సువార్తలో. కానీ లూకా సువార్తలో మనం చూస్తున్నప్పుడు ప్రభువైన యేసు 40 రోజులు కూడా ఆయన శోధింపబడ్డాడు అనే విషయాన్ని మనము చూస్తాం. ఉపవాస ప్రార్థనలో ప్రశాంతమైన వాతావరణములో నేను చేయాలి అని అనుకోవడము సరైనది కాదు. నేను ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నాను పాస్టర్ గారు, కారణం ఏంటి? చుట్టుప్రక్కల మాటలు వినబడుతున్నాయి పాస్టర్ గారు, డిస్టర్బ్ అవుతుంది నాకు, బంధువులు వచ్చేస్తున్నారు, తెలిసిన వారు వస్తున్నారు, ప్రయాణం చేయవలసి వస్తుంది, అంతా హడావిడి అయిపోతుంది పాస్టర్ గారు, కాబట్టి నేను ఉపవాస ప్రార్థన చేయలేకపోతున్నాను. ఇది మన మాట. కానీ ప్రభు అయిన యేసు వైపు మనం చూస్తే ప్రభు మనకు నేర్పించే ఉపవాస ప్రార్థన ప్రతిరోజు డిస్టర్బ్ ఉంది. ఆయన ఉపవాస ప్రార్థనలో ఒక్కరోజు కూడా, ఒక గడియ కూడా, ఒక నిమిషము కూడా ప్రశాంతమైన వాతావరణంలో ప్రభు అయిన యేసు ఉపవాస ప్రార్థనలో గడిపినట్లు లేదు. ఆ 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ప్రభు అయిన యేసు ఒక్క క్షణము కూడా ప్రశాంతంగా ఉపవాసం ఉండి ప్రార్థనలో గడిపినట్లు లేదు. ఆయన ఉపవాస ప్రార్థనకు వెళ్ళిందే ఎందుకు? శోధింపబడడానికి. ఉపవాస ప్రార్థనకు అరణ్యంలోనికి ఆయనను పంపిస్తుంది ఎవరు? ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు ప్రభు అయిన యేసును అరణ్యంలోనికి తీసుకుని వెళుతున్నాడు. యేసు ఆలోచన కాదది. ఉపవాస ప్రార్థన అనేది యేసు ప్రభు యొక్క ఆలోచన. భూమి మీద ఉన్న మన ప్రతి ఒక్కరి ఆలోచన ఉపవాస ప్రార్థన చేయాలని. ప్రభువు కూడా అదే ఆలోచనతో ఉన్నాడు బాప్తిసం పొందుకుని సంఘంలో చేర్చబడిన తరువాత. అయితే మనం నమ్ముకున్న దేవుడు పరిశుద్ధాత్ముని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నీ ఉపవాస ప్రార్థనలో ప్రశాంతత ఉండకూడదు. నీవు అపవాది చేత శోధింపబడుతూ ఉపవాస ప్రార్థన చేయాలి అని చెప్పి దేవుడు మనల్ని ఉపవాస ప్రార్థనకు సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మనల్ని మనము సిద్ధపరుచుకోవాలి. ఉపవాస ప్రార్థనలో ఎన్ని ఆటంకాలు వస్తాయో ప్రభు అయిన యేసే మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఉపవాస ప్రార్థన ప్రారంభించిన క్షణమే, ఆ నిర్ణయం తీసుకున్న క్షణమే మనతో పాటు సాతాను కూడా, అపవాది కూడా మంచి బలమైన నిర్ణయంతో మన ప్రక్కన చేరి కూర్చుంటాడు.
నా హృదయాంతరంగాలను విప్పి నా దేవుని ఎదుట నా హృదయాన్ని కుమ్మరించి గడపాలి. నా శరీరాన్ని ఆకలితో నింపుతూ నా హృదయాన్ని, నా ఆత్మను దేవుని సహాయముతో నింపుకోవాలని మనం నిర్ణయించుకుంటే, అదే సమయంలో దుష్టుడు, సాతాను, అపవాది వాడి ఆలోచనలతో మనల్ని నింపడానికి, అసలు దేవునితో గడపకుండా, దేవుని వైపు మన మనసు తిరగకుండా, దేవుడు మనకు కనబడకుండా ఉండే రీతిగా మన చుట్టూ పరిస్థితులను పెట్టేస్తూ ఉంటాడు. ప్రయత్నం చేసి చూడండి. ఉపవాస ప్రార్థనలో ఎప్పుడు తిననటువంటి ఆహారం కనపడుతూ ఉంటుంది. ఎప్పుడైనా అవకాశం ఉంటే ఈ పండ్లు తినాలని అనుకుంటాం మనం. ఎప్పుడు దొరకవవి మనకు అందని స్థాయిలో ఉంటాయి. కానీ నువ్వు ఉపవాసం ఉండి చూడు, దేవునితో గడపాలి, ఉపవాస ప్రార్థనలో నిర్ణయం తీసుకో, పరుగులు పెట్టుకుంటూ వస్తారు నీ స్నేహితుల దగ్గరికి. అబ్బా, ఇంత ప్రేమతో తెచ్చాను, తినవా అబ్బా కదా. ఎందుకు అలా జరుగుతుంది అంటే, ఉపవాస ప్రార్థనలో సాతాను సింహాసనము కూల్చివేయబడుతుంది. ఉపవాస ప్రార్థన సాతాను సామర్థ్యం మన మీద పడకుండా చేస్తుంది. లూకా సువార్తలో చూస్తాం, ఆ 40 రోజులలో ప్రతి శోధన ప్రభు అయిన యేసుకు సాతాను రుచి చూపించాడు. ఏ శోధనలోనైనా తప్పిపోడా యేసు? ఉపవాస ప్రార్థన కోల్పోడా? దేవుణ్ణి మర్చిపోడా? దేవుణ్ణి విడిచిపెట్టడా? లోకం వైపు చూడడా? లోకాశలకు లొంగిపోడా? మందిరానికి దూరము కాడా? మంచితనానికి దూరము కాడా అని తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ సంధించాడు యేసు మీద. ఏ అస్త్రము పారలేదు యేసు ప్రభు మీద. ప్రతి శోధన ముగించి ఇక లాభం లేదు, నేను రాంగ్ టైంలో వచ్చాను, ఇది నాకు విజయాన్ని ఇచ్చే సమయము కాదు అని సాతానుకు అర్థమైంది. ఏ సమయము వాడికి విజయాన్ని ఇచ్చే సమయం కానిది? ఉపవాస ప్రార్థనా సమయము సాతానుకు జయాన్నివ్వదు. వాడు మనల్ని స్వాధీనం చేసుకోలేడు. లోకములో ఉన్న ఏ పాపం మన ద్వారా వాడు చేయించలేడు. దీనిని బట్టి మనకు ఏమర్థమవుతుంది? మనము పరిశుద్ధంగా బ్రతకాలి అంటే, సాతానును జయించుకుంటూ దేవునికి దగ్గరగా మనం బ్రతకాలి అంటే, ప్రతి ప్రభువును నమ్ముకున్న వ్యక్తికి వ్యక్తిగతమైన ప్రార్థనా జీవితము, ఆ ప్రార్థనలో ఉపవాసం అనేటువంటి అనుభవము ఖచ్చితంగా కలిగి ఉండాలి. అలా ఎప్పుడైతే వాడు ప్రతి శోధన శోధించాడో, ఆ శోధనకు ప్రభు అయిన యేసు నిలిచాడో, సాతాను దూరమై వెళ్ళిపోయాడు. అప్పుడు ఏం జరిగింది? దేవుడు తన సహాయాన్ని ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రభు అయిన యేసుకు పంపించడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తన సహాయాన్ని ఉపవాస ప్రార్థనలో మనకు పంపించాలి అంటే, మనం ముందుగా ఉపవాస ప్రార్థనలో స్థిరముగా ఉండాలి, క్రమముగా కొనసాగాలి. కొనసాగుతాము కానీ స్థిరత్వం ఉండదు. యేసు ప్రభు కొనసాగాడు, స్థిరంగా ఉన్నాడు. కనుకనే ఏమైంది? ఒకవైపు సాతాను ఓడిపోయాడు, మరొక వైపు దేవుడు తన సహాయాన్ని పంపించాడు. ఇది మనకు అనుభవం కావాలి అంటే, యేసు కలిగిన ఆ అనుభవం మనకు రావాలంటే, మనం యేసు లాంటి ఉపవాస ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక.